ఆయన ఆ పార్టీలో మళ్లీ చేరారు. దాంతో ఇప్పటికే అక్కడ ఉన్న నాయకుడికి టెన్షన్ మొదలైందట. అధిష్టానం తీరు ఆయనకు అంతు చిక్కడం లేదట. కార్యకర్తల్లో సైతం ఎవరి వెంట నడవాలి అన్నది అర్థం కాకుండా తయారైందట పరిస్థితి. మరి ఆ ఇద్దరిలో అక్కడ టికెట్ ఎవరికిస్తారు? ఒకరికి ఛాన్స్ ఇస్తే మరో నేతను ఎక్కడికైనా అడ్జస్ట్ చేస్తారా? ఇంతకు ఎవరా లీడర్స్? తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుంది. వారిపై వేటు వేసే అన్ని మార్గాలను అన్వేషిస్తూ న్యాయ పోరాటం చేస్తుంది. ఇదిలా ఉంటే అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు వెంటనే కండువా మార్చేశారు. అయితే వీరిలో కొందరు నేతలు అధికార కాంగ్రెస్లో అడ్జస్ట్ కాలేక ఘర్ వాపసీ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప కీలకంగా వ్యవహరించారు. అక్కడి నుంచి ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప ఓడిపోయారు. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా ఓడిపోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే గత కొద్ది నెలలకే కోనేరు కోనప్ప పార్టీ మారిపోయారు. గత ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుండి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోనేరు కోనప్ప 3 పార్టీల తరపున పోటీ చేసి గెలిచారు. తనపై పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడంతో అసంతృప్తికి లోనై కోనప్ప పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇమ్మడలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అనుకున్నంత మేర సహకారం లభించలేదు. అంతేకాకుండా పార్టీలోని పరిస్థితులపై ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కూడా కామెంట్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత కొద్ది నెలలుగా పార్టీతో సంబంధం లేకుండానే రాజకీయాలు చేస్తున్నారు. కట్ చేస్తే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. తిరిగి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆయన చేరికతో సిర్పూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్రంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల వల్లే తాను ఓడిపోయానని అప్పట్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చాలాసార్లు చెప్పారు. ఎన్నికలకే ముందు కూడా ప్రవీణ్ కుమార్ కోనప్పపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల అనంతరం ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లో చేరిపోయారు. అదే సమయంలో కోనప్ప కూడా కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. అందువల్ల సిర్పూర్లో ప్రవీణ్ కుమార్కు మార్గం సాఫీగా కనిపించింది. వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తాజాగా కోనప్ప మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. దీంతో సిర్పూర్లో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారు? ప్రవీణ్ కుమార్కా, కోనప్పకా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ నిర్ణయం ఏంటి, ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి సంవత్సరం కూడా అవ్వకముందే ఇమ్మడలేకపోయారు కోనప్ప. తనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో బయటకు వచ్చారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ గులాబీ గూటికి చేరారు. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోనప్పకు సిర్పూర్ టికెట్ ఇస్తే ప్రవీణ్ కుమార్కు ఎక్కడ అడ్జస్ట్ చేస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. మరి ఎన్నికల నాటికి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తేలాల్సి ఉంది.